హై డార్లింగ్స్, ఈ రోజు మనం మన ఛానల్లో అదిరిపోయే ఐటమ్ చేస్తున్నాం. అదే చికెన్ పకోడీ. ఇలా కుక్ చేసేది నేను కాబట్టి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. లెవెల్ గురించి ఏమో గానీ తిన్నాక హాస్పిటల్ పోయే లెవెల్ రాకుంటే చాలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ముందు హాఫ్ కేజీ చికెన్ మంచిగా క్లీన్ చేసినాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అట్లనే 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న చికెన్ ని మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. A few minutes later. మ్యారినేట్ చేసిన చికెన్ లో 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, సో దట్ పకోడీ క్రిస్పీగా వస్తుంది. నీ డైలాగ్స్ ఆల్రెడీ క్రిస్పీ ఉన్నాయి, పకోడీకి అవసరమే లేదు. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని వేడైనాక చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకుందాం. అయితే డీప్ ఫ్రై అనగానే అగడవాడి కలపకుండా పీసెస్ వేసినాక 2 నిమిషాలు వదిలేయాలి. అప్పుడే దానికి ఉన్న కోటింగ్ విడిపోకుండా ఉంటుంది. పీసెస్ని మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచి బ్రౌన్ కలర్ వచ్చినాక చికెన్ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్లో పైనుంచి కొంచెం చాట్ మసాలా ఇంకా బ్లాక్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకొని టాస్ చేసుకుందాం. సో డార్లింగ్స్, ఇది మా స్టైల్ చికెన్ పకోడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోతే కమెంట్స్ లో మా ఆయనని రోస్ట్ చేయండి. రోజు చేసినా ఏం చేసినా కుకింగ్ మాత్రం నేనే చేస్తా. అట్లుంటది మనతోని. ఓకే బాయ్.